దివంగత వైఎస్ఆర్ పాదయాత్రకి నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. మరోవైపు వైసీపీ నేతలు తాడేపల్లి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. మరోవైపు జగన్ పై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ ఆశయాల్ని జగన్ కొనసాగించడం లేదన్నారు షర్మిల. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 ఏప్రిల్ 9న పాదయాత్ర మొదలుపెట్టారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు మండుటెండలో నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. పాదయాత్ర చేపట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలో కేక్ కట్ చేశారు వైసీపీ నేతలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తండ్రి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సామాజిక మాధ్యమం ద్వారా ఆయన భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే మహత్తర ప్రయత్నమన్నారు. ఎండలోనూ కష్టాల్లోనూ ప్రజల మధ్య నడిచిన ఆ యాత్ర రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశ చూపించిందన్నారు. ఆ సమయంలో ప్రజల్లో నింపిన నమ్మకం ఇప్పటికీ చిరస్మరణీయమన్నారు. పాదయాత్ర అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయన్నారు జగన్. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి బలాన్నిచ్చారన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను విస్తరించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు వైద్య సహాయం అందించారన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టుల పురోగతితో వైఎస్ఆర్ ఏపీ అభివృద్ధికి పునాది వేశారన్నారు జగన్. సంక్షేమ పథకాల అమలు ద్వారా వైఎస్ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు జగన్. తండ్రి ఆశయాలను కొనసాగించడం తన బాధ్యతగా భావిస్తున్నానని జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ చేసిన పాదయాత్రతోనే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు అంబటి రాంబాబు. ఆరోగ్యం సహకరించకపోయినా వైఎస్ఆర్ పాదయాత్రను ఆపలేదన్నారు మాజీ మంత్రి. ఇప్పటికే చాలా దూరం నడిచి వచ్చారని, ఇంకా మీరు అస్వస్థతగా ఉన్నారు కాబట్టి, ఆరోగ్యం బాగోలేదు కాబట్టి పాదయాత్రను విరమించడానికి చాలామంది సలహా ఇచ్చినా ఆయన పట్టుదలగా పాదయాత్ర ముగించేంత వరకు, ఇచ్చాపురం వెళ్ళేంత వరకు కూడా నా పాదయాత్ర ఆపను అని ఒక వారం రోజుల పాటు వైద్యం చేయించుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ నడిచి ఇచ్చాపురానికి వెళ్ళి ఇచ్చాపురంలో తన పాదయాత్రని ముగించారు. ఇది ఒక చరితాత్మకమైనటువంటి పాదయాత్రగా ఆ రోజు విశ్లేషకులు, అదే రాజకీయంగా తెలిసిన వాళ్ళందరూ కూడా అభివర్ణించారు. వైఎస్ పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చేసిందన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. 2004కు మునుపు ఎలా ఉన్నారు, 2004కు తర్వాత ఎలా ఉంది రాష్ట్రం కానీ, ఈ గ్రామీణ ప్రాంతాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అది రాజశేఖర్ గారి గొప్పతనం. తన పాదయాత్ర చేసి 1500 కిలోమీటర్లు సుదీర్ఘంగా మండు వేసవిలో అరకొర వసతులతో కేవలం షామ్యాన కిందనే పడుకుంటూ, ఆరుబయట స్నానం చేస్తూ, పేద ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ, చెప్పనేటివి కూడా అమలు చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. షర్మిల కూడా వైఎస్ఆర్ పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనమన్నారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అధికారంలోకి తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకమంటూ ట్వీట్ చేశారు. వారసులమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్ప ఆయన ఆశయాలకు వారసులు కాలేదన్నారు. వైసీపీలో నిజంగా వైఎస్ఆర్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పమనే వైఎస్ఆర్ లైన్ వాడుకోవడం తప్పిస్తే ఆచరణలో చూపలేదన్నారామె. వైఎస్ఆర్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎలా మారారని ప్రశ్నించారు షర్మిల.